అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట్ల డివిజన్లోని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి గండ్ర మోహన్ రావు ఆధ్వర్యంలో హైకోర్టు, సికింద్రాబాద్ కోర్టు, నాంపల్లి కోర్టు అడ్వకేట్స్ ఇంటింటి ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను అందరికీ వివరించారు. అనంతరం హైకోర్టు అడ్వకేట్స్ అంతా మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి కాలేరు వెంకటేష్ ని గెలిపించవలసిందిగా కోరారు. आज अंबरपेट कॉन्स्टिट्यूंसी में नल्लाकुंटा डिवीजन की तरफ से जो है पूरे ऑल एडवोकेट्स, हाई कोर्ट, सिविल कोर्ट, रंगारेड्डी कोर्ट, सिकंदराबाद कोर्ट, पूरे ऑल कोर्ट्स के एडवोकेट्स मिलकर एमएलए कालेरू वेंकटेश साहब के लिए हम लोग पर्सनली पदयात्रा कर रहे हैं और डोर टू डोर कैंपेन कर रहे हैं। और हम सब मिलके बीआरएस पार्टी के जो स्कीम्स है पब्लिक के तक हम पहुंचा रहे हैं, पब्लिक में अवेयरनेस ला रहे हैं। हम सब जो है ये पब्लिक का भी अच्छा रिस्पांस है और हर कोई जो है केसीआर साहब के स्कीम से और एमएलए साहब का जो डेवलपमेंट है नल्लाकुंटा डिवीजन में उससे हर कोई जो है यार यहाँ के लोकल रेसिडेंट्स कुछ है तो हमारे एक ही రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణలో ఏర్పడిన 9 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. పుట్టినటువంటి బిడ్డ నుండి కాటికి కాల్జాపే ముసలి వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక లాభం చేకూర్చే విధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అద్భుతమైనటువంటి అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీరు అంబర్పేటలో గత 2018లో కాలేరు వెంకటేష్ గారు గెలిచినప్పటి నుండి ఒక అంబర్పేటను అద్దంలాగా మార్చాడు. గతంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండడం మీకు తెలుసు, శ్మశాన వాటికలు ఏ విధంగా ఉండడం మీకు తెలుసు. ఇవాళ శ్మశాన వాటికలు, రోడ్లు, పార్కులు, ప్రతి ఒక్క అనేక మంది పేదోళ్ళు రెంట్ కట్టుకొని బతకడానికే ఇబ్బంది పడేటువంటి 3000 మంది బిడ్డలకు ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు, మన కాలేరు వెంకటేష్ గారు. అంబర్పేటలో మరొక 4 నుండి 5,000 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా, పేదింటి పెద్ద ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు 5,000 వరకు పెన్షన్ రావాలన్నా, అనేక సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవాళ ఇంకా అనేక రకాలు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా హైదరాబాద్ నగరంలో ఉచితంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫ్రీగా మనం వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా డబ్బులు లేకుండా ఇట్లా అనేక రకమైనటువంటి పథకాలు ఒకవైపు చేస్తూ మరొక వైపు అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఒక అగ్ని జ్వాలలాగా ఉద్యమాన్ని చేసి తెలంగాణను సాధించుకున్నాము. అదే న్యాయవాదులను మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయిపోయి గత వారం రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ కాలేరు వెంకటేష్ గారి నియోజకవర్గంలో మేము ప్రచారం చేపట్టినాము. అసలు బస్తీలలో స్పందన చూస్తుంటే ఆ బస్తీ వాసులందరూ కూడా కాలేరు వెంకటేష్ గారికి తమ గుండెల్లో ఒక గుడి కట్టుకొని ఆరాధిస్తున్నారని చెప్పి అర్థమైంది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్ప ప్రభుత్వం అంటే ప్రపంచంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పేరుంది. మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక సమర్థుడైన, ఒక విజ్ఞత ఉన్న, ఒక విజయం ఉన్నటువంటి నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి నాయకుడి చేతిలో ప్రభుత్వాన్ని ఉంచితే, పవర్ నుంచితే ఎంత గొప్ప అభివృద్ధి చెందుతుంది అనేది ఈ 9 సంవత్సరాల ప్రభుత్వాన్ని మనమందరం చూస్తున్నాం. అభివృద్ధిని మనం చూస్తున్నాం. ఒకప్పుడు కేటీఆర్ గారు అన్నారు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ నగరంగా మారుస్తా అన్నారు. నిజంగా నేను డల్లాస్ నగరం వెళ్ళి వచ్చిన డల్లాస్ నగరానికి హైదరాబాద్కు ఏ మాత్రం కూడా తేడా లేదు. డల్లాస్ నగరంలో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయో, ఎంత అద్దంలాగా మెరిసిపోతుందో ఈరోజు హైదరాబాద్ నగరం కూడా అంత అద్భుతంగా మెరిసిపోతుంది. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి మనకు. ఇంకా చెప్పాలంటే మహిళలకి ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉందంటే మహిళల రక్షణ